కాకినాడ జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపుతుంది. ఈ ఉదయం యథావిధిగా విద్యార్థిని స్కూల్కి దిగబెట్టారు పేరెంట్స్. అయితే 10 గంటల సమయంలో ఒక అగంతకుడు గుర్తులేని వ్యక్తి ఈ స్కూల్కి చేరుకున్నారు. ఆ అబ్బాయిని పేరుతో పిలిచి ఏదో ఒక వైద్యంకి సంబంధించిన ఇంటికి తీసుకువెళ్ళాలి అని తీసుకువెళ్ళిన పరిస్థితి. దీంతో మధ్యాహ్నం యథావిధిగా క్యారేజ్ కోసం తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు. దీంతో విద్యార్థి కనిపించకపోవడంతో కాకినాడ జిల్లాకు సంబంధించిన రూరల్ ఈ తుని ప్రాంతంలో గందరగోళ వాతావరణం నెలకొంది. విద్యార్థి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతుంది. మనం చూసి ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఈ తల్లిదండ్రులంతా కూడా ఇక్కడ బాబు కోసం ఆర్తనాదాలు ఎడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రిన్సిపాల్ కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడికి చేరుకుని ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభిస్తున్నారు. స్కూల్ ప్రాంగణం అంతా కూడా ఈ వారి బంధువులందరితో కూడా వచ్చిన పరిస్థితి. అంటే బాబు ఏమయ్యాడు, బాబుకి సంబంధించి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఇలాంటి పరిస్థితి అయితే మాత్రం అసలు ఉదయం ఎప్పుడు దిగబెట్టారు మీరు? అసలు మీ బాబుని ఎన్ని గంటలు దిగబెట్టారు ఉదయం స్కూల్కి? టైం ఎన్ని గంటలు దిగబెట్టారు? ఉదయం 8:30కి. ఓకే ఓకే, రోజులాగేనా? ప్రతిరోజులాగే. అసలు ఏంటి మీకేమన్నా బంధువర్గంలో కానీ బయటకి ఇబ్బందులు ఎవరితోనే ఉన్నాయా? ఏమీ లేవు, అసలు ఏం లేవు. మీరు ఎప్పుడు గుర్తించారు బాబు కనిపించలేదని? మధ్యాహ్నం క్యారేజీ పంపించినప్పుడు ఆ వాచ్మ్యాన్ క్యారేజీ పర్మిషన్ తీసుకెళ్ళిపోయారు కదా అని అన్నారు సార్ వాళ్ళు. ఎవరు ఎవరు మీరు కొట్టారు క్యారేజ్? మేమే ఇంటికాడ వాళ్ళ అమ్మగారు పంపారు సార్. మా ఆవిడ పాపకి బాబుకి ఇద్దరికి పంపించారు క్యారేజ్. ఏమైంది మరి తర్వాత? అంటే ఏదైనా మనకు తెలిసిన వర్గంలో కానీ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా గతంలో? ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యా? మాకేమీ లేవు. బాబు ఎలా ఉంటుంటాడు? ఇంట్లో యాక్టివ్గా ఉంటాడా? ఏం చెబుతుంటాడు? మంచోడు సార్. ఎలా చదువుతాడు? ఏంటి బాబు పేరు ఏంటి? అసలు ఏంటి, ఏ క్లాస్ చదువుతున్నాడు? పరమేష్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఎస్, అంటే తల్లిదండ్రులు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం ఈ కాకినాడ జిల్లాలో కనిపిస్తుంది. నిజానికి ఈ స్కూల్కి సంబంధించి ఈ ఉదయం 8 గంటల ప్రాంతంలో యథావిధిగానే బాబుని ప్రతిరోజు మార్గంగా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే మధ్యాహ్నం క్యారేజ్ మళ్ళీ బాబుని ప్రతిరోజు కూడా ఇంటికి తీసుకెళ్తుంటారు. పరమేష్ ఫస్ట్ క్లాస్ చదువుతున్న పరిస్థితి మాత్రం ఉంది. అయితే ఇలాంటి తరంలో మధ్య టైంలో అంటే 10:30 గంటల సమయంలో స్కూల్కి వచ్చి పేరుతో పిలిచి ఒక బంధువుల మాదిరిగా అబ్బాయిని అక్కడి నుంచి తీసుకెళ్లిన పరిస్థితి మాత్రం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేశారు, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే విద్యార్థిని తీసుకువెళ్ళడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏంటి అన్నది అర్థం కాని పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక పక్క విద్యార్థికి సంబంధించిన తండ్రి ఇప్పుడు కూడా మనకి 18తో మాట్లాడారు. అయితే ఎటువంటి తగాదాలు కానీ ఇతరతో ఇబ్బందులు కూడా లేవంటూ కూడా స్పష్టం చేశారు. అయితే ఇలాంటి తరుణంలో బాబుని కిడ్నాప్ చేసింది ఎవరు? అటువైపుగా అలాంటిది ఎన్నో అనుమానాలు అయితే తావెత్తుతున్నాయి. ఎవరైతే వాచ్మ్యాన్ మాట్లాడి ఆయన తీసుకెళ్ళాడో అతన్ని పోలీసులకు సంబంధించిన పట్టణ సీఐ కావచ్చు, పోలీసులంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా అతి త్వరగా మా బాబుని మాకు అప్పగించాలంటూ కూడా ఈ స్కూల్ దగ్గర అయితే మాత్రం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా దీనిపై మరింత దృష్టి సారించి బాబుని త్వరగతిగా వెతికి పెట్టాలని చెప్పి వారు కోరుకున్నారు. ఇది ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి బాబు కిడ్నాప్. విసైటీన్ సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.